మంత్రగత్తె అబద్ధాలు. ఒక మారుమూల గ్రామంలో ఓ మంత్రగత్తె నివసిస్తూ ఉండేది. అయితే ఆ మంత్రగత్తె పగటిపూట ఊరి చివర ఉండే తన ఇంట్లో ఉంటూ చీకటి పడిన తర్వాత ఊర్లోకి వచ్చి తిరుగుతుండేది. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆ మంత్రగత్తెకు ఎదురుపడితే వారికి అబద్ధాలు చెబుతూ వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేది. అలా ఒకరోజు రాత్రి శేషాచలం అనే వ్యక్తి ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటాడు. అప్పుడు శేషాచలం కొద్ది దూరంలో చలిమంట కాగుతున్న మంత్రగత్తెను చూశాడు. ఎప్పుడైతే ఆ మంత్రగత్తెను చూశాడో శేషాచలం తలదించుకుని ముందుకు వెళ్తుంటాడు. అయితే ఆ మంత్రగత్తె అక్కడ నుండి లేచి శేషాచలం వెనకే నడుస్తుంది. అప్పుడు మంత్రగత్తె తనను వెంబడిస్తూ ఉండడంతో చిరాకు వచ్చిన శేషాచలం ఆగి వెనక్కి తిరుగుతాడు. దయచేసి నువ్వేం మాట్లాడకు, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. శేషాచలం మాటల్లో కంగారు గమనించిన మంత్రగత్తె నవ్వుతూ, ఎందుకు శేషాచలం ఆ కంగారు? కావాలంటే నేను నీకు సాయం చేస్తాను. ఏం అవసరం లేదు, నేను వెళ్తున్నా. సరే వెళ్ళు. నీ కూతురు పాము కాటుకు విరుగుడు ఎక్కడ దొరుకుతుందో చెబుదామనుకున్నా. ఆ మాట వినగానే ముందుకు వెళ్లబోతున్న శేషాచలం ఆగిపోతాడు. నిజానికి శేషాచలం కూతురు పాము కాటుకు గురైంది. అయితే మంత్రగత్తె అలా విరుగుడు మందు తెలుసు అనడంతో వెంటనే శేషాచలం మంత్రగత్తెతో మాట్లాడతాడు. దయచేసి ఆ విరుగుడు ఎక్కడుందో చెప్పు, నా కూతురు చావు బతుకుల మధ్య ఉంది. అయినా నేను చెప్పేవన్నీ అబద్ధాలంటారు కదా గ్రామస్తులు, మరి నా మాటలు ఇప్పుడు నమ్ముతావా? నీ మాటలు నేను నమ్ముతాను, దయచేసి ఆ విరుగుడు ఎక్కడుందో చెప్పు. అప్పుడు ఆ మంత్రగత్తె నవ్వుతూ తన చేతులతో మాయ చేసి ఒక మినుగురు పురుగును సృష్టిస్తుంది. ఆ తర్వాత మంత్రగత్తె శేషాచలం వైపు చూస్తూ ఈ మినుగురు పురుగును వెంబడిస్తూ వెళ్ళమని అంటుంది. అయితే కూతురు ప్రాణాల కోసం శేషాచలం వేరే ఆలోచన లేకుండా ఆ పురుగును వెంబడిస్తూ బయలుదేరుతాడు. అతడు అలా వెళ్లడం చూస్తున్న మంత్రగత్తె, నా అబద్ధపు మాటలు నమ్మడమే ఈ గ్రామస్తుల పని. శేషాచలం ఆ పురుగును వెంబడిస్తూ వెళ్తుంటాడు. అలా చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత మనుషులు తక్కువగా తిరిగే దట్టమైన చెట్ల మధ్యలోకి పురుగు వెళ్తుంది. అయితే ముందుకు వెళ్లాలా వద్దా అనే ఆలోచనతో శేషాచలం ముందుకు అడుగు వేస్తాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత పురుగు యొక్క వెలుగు తగ్గిపోయి ఆ చీకట్లో కనబడదు. ఆ సమయంలో శేషాచలం ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతడికి చెట్ల మధ్యలో నుండి ఒక గొంతు వినిపిస్తుంది. అక్కడే ఆగిపోయావేంటి? ముందుకురా. ఎవరది? నేను పాము విరుగుడు కోసం వచ్చాను, నాకు ఏదైనా సాయం చేయగలరా? తప్పకుండా సాయం చేస్తా, కానీ అక్కడే నిలబడి ఉంటే ఎలా? అప్పుడు శేషాచలం గొంతు వినిపిస్తున్న వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అలా అతడు కొద్ది దూరంలో కొన్ని పురుగులు వెలుగుతూ ఉండడం గమనిస్తాడు. అయితే తనకు కావలసింది అక్కడే ఉండవచ్చని శేషాచలం పరుగున వెళ్ళగా అవన్నీ ఒకసారిగా మాయమైపోతాయి. దాంతో అతడిలో భయం మొదలై చుట్టూ చూస్తాడు. శేషాచలం అంతా చూస్తుండగా రెప్పపాటు కాలంలో తన ముందు ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఆ దయ్యాన్ని చూడగానే అతనికి గుండె ఆగినంత పనవుతుంది. మరుసటి రోజు శేషాచలం మాయమైన విషయం గురించి ఊర్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం శేషాచలం, ఆ దేవుడి దయ వల్ల కూతురు బతికింది గాని శేషాచలం మాత్రం కనిపించకుండా పోయాడు. ఖచ్చితంగా మన శేషాచలం కనిపించకపోవడానికి కారణం ఆ మంత్రగత్తె అనిపిస్తుంది. అవునురా, అందరూ తెలిసి ఆ మంత్రగత్తె మాటలు విని ఇలా మాయమైపోతున్నారు. ఏం చేస్తాం, ఇదంతా మన కర్మ అని అందరూ ఆ మంత్రగత్తె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉండగా అదే ఊర్లో ఉంటున్న అంజయ్య అనే వ్యక్తి దిగాలుగా తన ఇంటి బయట నిలబడి ఉంటాడు. అతడు అలా ఉండడానికి కారణం ఆ మంత్రగత్తె మాటలు విని ఈ మధ్యనే తన భార్య పిల్లలను కోల్పోయాడు. దాంతో ఆ రోజు నుండి ఆ మంత్రగత్తె ఆట కట్టించాలని భావిస్తుంటాడు.
అయితే కాసేపటికి అంజయ్య వద్దకు తన స్నేహితుడైన మూర్తి వస్తాడు. ఎప్పుడైతే మూర్తి అంజయ్య వద్దకు వస్తాడో అంజయ్య చాలా ఆశతో ఇలా అడుగుతాడు. ఏమైందిరా, ఆ స్వామీజీ గురించి తెలుసుకున్నావా? చాలా ప్రయత్నాల తర్వాత చివరికి ఆ స్వామీజీ ఉండే చోటు కనిపెట్టారా? ఈ రాత్రికే మనం బయలుదేరాలి. ఈ దెబ్బతో ఆ మంత్రగతి అయిపోయినట్టే. ఇందుకే ఆ స్వామీజీ ఉండేది ఎక్కడరా? ఇక్కడే దగ్గరలో ఒక గుహ ఉంది. ఆ గుహలోనే స్వామీజీ ఉంటున్నాడు. కాబట్టి సాయంత్రం సిద్ధంగా ఉండు, మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి మూర్తి అక్కడి నుండి వెళ్లిపోతాడు. నిజానికి అంజయ్య తన కుటుంబాన్ని కోల్పోవడంతో మంత్రగత్తెను అంతం చేయడానికి చాలా మార్గాలు వెతుకుతూ ఉంటాడు. అలా తన స్నేహితుడు మూర్తి ద్వారా ఒక స్వామీజీ ఉన్నట్టు, అతను ఇలాంటి మంత్రగత్తెలను అంతం చేయగలడని తెలుసుకుని ఆయన వద్దకు వెళ్లాలని అనుకుంటాడు. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత ఇద్దరు స్నేహితులు ఊర్లో నడుస్తూ వెళ్తుంటారు. ఈ సమయంలో ప్రయాణం చాలా ప్రమాదం. ఏదో చోట ఆ మంత్రగత్తె మనకు ఎదురుపడొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అలాగేరా, అయినా ఈసారి ఆ మంత్రగత్తె మాటలు అంత తేలిగ్గా నమ్మను. అసలు ముందైతే నా కంట పడని, అప్పుడు దాని సంగతి చెబుతాను అంటూ అంజయ్య ధైర్యంగా ముందుకు వెళ్తుంటాడు. అలా ఇద్దరు కూడా ఊరి పొలిమేర దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత వెలుగుతున్న ఒక మినుగురు పురుగు వచ్చి వారి చుట్టూ తిరుగుతుంది. అయితే దాన్ని పట్టించుకోకుండా వారు ముందుకు వెళ్తారు. ఇంతలో వారికి దారి కనబడకుండా పొగమంచు కమ్మేస్తుంది. అలా ఆ పొగమంచు వల్ల ముందు ఏముందో వారికి సరిగ్గా కనిపించదు. అయితే కొన్ని క్షణాల తర్వాత గట్టిగా గాలి వేయడంతో అక్కడున్న పొగమంచు వెళ్లిపోతుంది. అప్పుడు అంజయ్య పక్కకి చూడగా మూర్తి కనబడడు. దాంతో అంజయ్య కంగారు పడి చుట్టూ చూస్తుంటాడు. ఆ సమయంలోనే మంత్రగత్తె నవ్వుతూ అంజయ్య ముందుకొస్తుంది. ఏంటి అంజయ్య, వెతుకుతున్నావు? ఎవరినైనా పోగొట్టుకున్నావా? మంత్రగత్తె అలా మాట్లాడుతుంటే అంజయ్యకు చాలా కోపం వస్తుంది. నీ వల్లే నా భార్య పిల్లల్ని కోల్పోయాను. నీకు ఎలాగైనా బుద్ధి చెప్తాను. మరి నీ స్నేహితుడి కోసం వెతకవా అంజయ్య? నన్ను ఆపడం కోసమే ఈ మాయలన్నీ చేస్తున్నావు, కానీ అది జరగని పని అని కోపంగా అంజయ్య మంత్రగత్తెను దాటి ముందుకు వెళ్లిపోతాడు. అప్పుడే అంజయ్యకు నాన్న అనే పిలుపు వినిపిస్తుంది. ఆ మాట వినగానే అంజయ్య వెనక్కి తిరిగి చూడగా మంత్రగత్తె పక్కన చనిపోయిన తన కూతురు కనిపిస్తుంది. అలా తన బిడ్డ వైపు చూస్తూ అంజయ్య, కాదు, ఇది నిజం కాదు, నన్ను మోసం చేయాలనుకోకు. ఇందులో మోసం లేదు అంజయ్య. పాపం, నీ బిడ్డను చూడు, నీ కోసమే ఆశగా చూస్తుంది. అంజయ్యకు ఏమీ అర్థం కాక తికమక పడుతుంటాడు. అప్పుడు మంత్రగత్తె పక్కనున్న అమ్మాయి మాట్లాడుతూ, నాన్న నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ప్లీజ్ నాన్న. ఆ మాటలు విన్న అంజయ్య మనసు కరిగిపోతుంది. మెల్లిగా తన కూతురు వైపు అడుగులు వేస్తుండగా మంత్రగత్తె పక్కనున్న అమ్మాయి అక్కడ నుండి పరిగెడుతుంది. అలా ఆ పాప వెనకే అంజయ్య కూడా వెళ్లడం చూసి మంత్రగత్తె నవ్వుకుంటుంది. అయితే మరోవైపు అంజయ్య స్నేహితుడైన మూర్తి చెట్ల మధ్య తిరుగుతూ తన ఫ్రెండ్ కోసం వెతుకుతుంటాడు. అలా ఆ చీకట్లో మూర్తి ముందుకు వెళ్ళగా ఒక చెట్టు పక్కన అతడికి నల్లటి ఆకారం కనిపిస్తుంది. అదేంటో చూద్దామని మూర్తి ముందుకు వెళ్తాడు. అప్పుడు ఆ చీకట్లో నుండి దెయ్యం నవ్వుతూ వస్తుంది. కానీ మూర్తి మాత్రం దెయ్యాన్ని చూసి భయపడకుండా ధైర్యంగా నిలబడి ఉంటాడు. ఏంట్రా, ఇక్కడికి ఎలా వచ్చానని ఆలోచిస్తున్నావా? అసలు ఇదంతా దేనికోసం చేస్తున్నారు? నీకు ఆ మంత్రగత్తెకు ఏమిటి సంబంధం? కాసేపట్లో చనిపోయే నువ్వు ఇదంతా తెలుసుకొని ఏం చేస్తావు? ఈసారి నువ్వు అనుకున్నట్టు జరగదులే అని మూర్తి ధైర్యంగా మాట్లాడి నవ్వుతాడు. మూర్తి అలా నవ్వడం చూసిన దెయ్యానికి విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మూర్తి తన మెడలో ఉన్న తాడు తీస్తాడు. అలా తాడు తీసిన కాసేపటికి మూర్తిగా ఉన్న అతను స్వామీజీగా మారిపోతాడు. అది చూసి దెయ్యం ఆశ్చర్యపోతుంది. మిమ్మల్ని అంతం చేయడానికే ఇలా మారువేషంలో ఇక్కడికి వచ్చాను. ఈ రోజుతో మీ కథ ముగిస్తాను అని స్వామీజీ తన మంత్రశక్తి ఉపయోగించి దెయ్యం మీద ప్రయోగిస్తాడు. దాంతో దెయ్యం ఎటూ కదలకుండా బంధిస్తాడు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీశావు, ఇకనైనా ప్రశాంతంగా ఉండు. వద్దు, అలా చెయ్యకు, నన్ను విడిచిపెట్టు. అయితే స్వామీజీ తన శక్తితో ఆ దెయ్యాన్ని అంతం చేస్తాడు.
అలా అంతమైన దెయ్యం యొక్క బూడిద గాల్లో కలుస్తున్న సమయంలో మంత్రగత్తె అక్కడికి వస్తుంది. అప్పుడు స్వామీజీ ఆమె వైపు చూస్తూ, ఇప్పుడే ఒకరి పని ముగించా, ఇక మిగిలింది నువ్వే. నీకు తెలిసిన పని బాగానే చేశావు, మంచిది. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనిప్పుడు నిజం చెప్పినంత మాత్రాన నువ్వు నమ్మవుగా, మరి దేనికి ఈ ప్రశ్నలు? అసలు ముందు చెప్పి చూడు, అందులో నిజమేంటో తర్వాత సంగతి. అప్పుడు మంత్రగత్తె స్వామీజీకి నిజం చెప్పడం మొదలుపెట్టింది. నేను నా భర్తతో కలిసి ఊరి చివర ప్రశాంతంగా ఉండేదాన్ని. అయితే ఒకరోజు ఊరి గుడిలో జరిగిన దొంగతనాన్ని అన్యాయంగా నా భర్తపై మోపి ఈ ఊరి పెద్దలు ఆయన చావుకు కారణమయ్యారు. మరి నాకు అలాంటి ద్రోహం చేసిన ఈ ప్రజలకు నా భర్త ఆత్మతో కలిసి బుద్ధి చెప్పాలని అనుకున్నా. అలా మంత్రగత్తె తనకు జరిగిన విషయం గురించి స్వామీజీతో చెబుతుంది. నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఎవరో కొంతమంది చేసిన తప్పుకు ఊరందరి మీద పగ పెంచుకోవడం సరికాదు. ఏది సరైనదో నాకు బాగా తెలుసు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, నువ్వు నన్ను అడ్డుకోలేవని చెప్పడానికి వచ్చాను. అప్పుడు స్వామీజీ తన భర్త ఆత్మను బూడిద చేసినట్టు చెబుతాడు. ఆ మాట విన్న మంత్రగత్తె నవ్వుతుంది. అయితే మంత్రగత్తె నవ్వడం స్వామీజీకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరోవైపు హఠాత్తుగా అంజయ్య పాప మాయమైపోతుంది. దాంతో అంజయ్య కంగారు పడుతూ చుట్టూ చూస్తుండగా ఒక నవ్వు వినిపిస్తుంది. ఆ నవ్వు మరెవరిదో కాదు, స్వామీజీ బూడిద చేసిన దయ్యంది. మరోవైపు స్వామీజీ తన శక్తితో మంత్రగత్తె మీద దాడి చేస్తాడు. ఆ సమయంలో మంత్రగత్తె అరుపులు విన్న దయ్యం అంజయ్య ఉన్న చోటు నుండి మాయమై మంత్రగత్తె వద్ద ప్రత్యక్షమవుతాడు. నిజానికి ఇద్దరూ వేరువేరుగా ఉంటే అంతం చేయడం కష్టమని స్వామీజీకి అర్థమవుతుంది. అప్పుడు స్వామీజీ ప్రక్షాళన మంత్రం పఠించి గాల్లో ఒక ఆయుధం సృష్టిస్తాడు. ఆ తర్వాత రెప్పపాటు కాలంలో ఆ ఆయుధం మంత్రగత్తెను వధిస్తుంది. అప్పుడు చనిపోయిన మంత్రగత్తె శరీరం గాల్లో కలిసిపోతుంది. అదే సమయంలో దెయ్యం కూడా శక్తిని కోల్పోతూ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడు. మరోవైపు నిజమైన మూర్తి తన స్నేహితుడు అంజయ్యను కలిసి విషయమంతా చెబుతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి స్వామీజీ వారి వద్దకు వస్తాడు. అయితే తమకు సాయం చేసిన స్వామీజీకి అంజయ్య కృతజ్ఞతలు చెబుతాడు. ఈ విధంగా ఊరి సమస్య ముగిసిపోతుంది. For more horror stories, please subscribe our channel.